హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ 1000 జాబ్స్. ఫ్రెండ్స్, స్పోర్ట్స్ క్రీడా కంపెనీలో పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అప్లికేషన్స్ ఇన్వైట్ చేయడం జరిగింది. ఈ జాబ్ అనేది రిమోట్ జాబ్ అంటే పర్మనెంట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. ఇది ఆల్రెడీ ఆగస్టు 5th రోజు పోస్ట్ చేశారు. స్పోర్ట్స్ క్రీడా కంపెనీ నుంచి అబ్సల్యూట్లీ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇంటర్న్ ఎస్ఈఓ కంపెనీ, అంటే ఇంటర్న్ ఎస్ఈఓ అన్నట్టు రిమోట్ జాబ్. ఇది రిమోట్ జాబ్ అంటే పర్మనెంట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. ఈ జాబ్ యొక్క డీటెయిల్స్ పూర్తిగా కావాలంటే నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. ఈ జాబ్ యొక్క ఇన్ఫర్మేషన్ చూడండి. స్పోర్ట్స్ వెట్ జాబ్ ఇన్ఫర్మేషన్: స్పోర్ట్స్ వెర్టికల్ నాన్ బిజినెస్ ఆపరేషన్, మార్కెటింగ్, సేల్స్, బ్రాండ్ సొల్యూషన్ రోల్ టైప్ వచ్చేసి అదర్స్, ఇండస్ట్రీ మీడియా ఇండస్ట్రీ అండి. ఈ జాబ్ స్పోర్ట్స్ క్రీడా ఫర్ ద హార్డ్ కోర్ స్పోర్ట్ ఫ్యాన్స్ డోంట్ జస్ట్ ఫాలో ద స్పోర్ట్స్, దే ఫీల్ ఇట్, దే పెయిన్ ద ప్యాషన్. ఈ జాబ్ యొక్క డిస్క్రిప్షన్ కూడా మీకు ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. జాబ్ డిస్క్రిప్షన్: దిస్ ఈజ్ ఏ రిమోట్ పొజిషన్ అంటే ఇది పర్మనెంట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. రిమోట్ జాబ్స్ అంటే అసైనింగ్ ద ఎస్ఈఓ టీమ్, ఎగ్జిక్యూటింగ్ ఆన్ ద పేజ్ అండ్ of the strategy like acquiring brand mentions, reaching the publishers and optimizing the page of stuff. అంటే మనం ఈ స్పోర్ట్స్ క్రీడా కంపెనీలో వచ్చే షూస్ కానీ, డ్రెస్సెస్ కానీ, అంటే స్పోర్ట్స్ షూస్ కానీ, ఇంకేదైనా రిక్వైర్మెంట్ స్పోర్ట్స్ వాళ్ళకు యూజ్ అయ్యే వీటినన్నిటిని మనం పబ్లిషింగ్ చేయాల్సి ఉంటుంది. ఎస్ఈఓ ద్వారా, సెర్చ్ ఇంజిన్ ఆఫీసర్ ద్వారా ఎస్ఈఓ ద్వారా మనం ఈ జాబ్ మొత్తం మనం ప్రమోషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే రీచింగ్ అవుట్ ద పబ్లిషర్స్ కానీ, బ్రాండ్ మెన్షన్స్ కానీ మనం ప్రమోట్ చేయాల్సి ఉంటుంది. కండక్టింగ్ అవుట్ రీచ్ ఆఫ్ ద పేజ్, ఎస్ఈఓ కంపైన్స్ ద డ్రైవ్ అవేర్నెస్, ఇంక్రీజ్ అథారిటీ అండ్ ఇండికేట్ ద రిలవెన్స్ టు ద రీచ్ ఇంజన్స్. అంటే మనం ఈ జాబ్ టోటల్ డీటెయిల్స్ ఏంటంటే కండక్టింగ్ ద అవుట్ రీచ్ ఆఫ్ ద పేజ్, ఎస్ఈఓ కంపైన్స్ అంటే సెర్చ్ ఇంజన్ ఆఫీస్లో వర్క్ చేయాల్సి ఉంటుంది. సెర్చ్ ఇంజన్ అంటే మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. ఎవరికైనా తెలియదంటే నా యూట్యూబ్ ఛానల్లో ప్రీవియస్గా నేను ఎక్స్ప్లెయిన్ కూడా చేశాను సెర్చ్ ఇంజన్ ఆఫీసర్ జాబ్. క్యూరియాసిటీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ ద విల్లింగ్నెస్ టు లెర్న్ టాస్క్ ద ఎరవ్. ఇది ప్రతి కంపెనీలో ఉంటుంది. అంటే క్యూరియాసిటీ అంటే మనం నేర్చుకునే ఆసక్తి ఉండాలి, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కూడా ఉండాలి. టు లెర్న్ న్యూ టాస్క్, ఏదైనా కొత్తగా టాస్క్ అని, అంటే ఏదైనా మనకు సిస్టంలో కానీ ఏదైనా ప్రాబ్లం కానీ ఎర్రర్స్ వచ్చినా కూడా ఈజీగా సాల్వ్ చేయాలి. అలాంటి వాళ్ళైతే కావాలని అడుగుతున్నారు. వెల్ వర్సెడ్ విత్ ఐదర్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ఆర్ గూగుల్ షీట్స్ విత్ ద ఎబిలిటీ టు అప్లై పివోట్ టేబుల్స్, ఫిల్టర్స్ అండ్ వీలుకప్. అంటే మనకు ఎంఎస్ ఆఫీస్ నాలెడ్జ్ ఉండాలి, పివోట్ టేబుల్స్, ఫిల్టర్స్, వీలుకప్, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్స్, గూగుల్ షీట్స్ నాలెడ్జ్ కూడా ఉండాలి. అసిస్టెంట్ ద టీమ్ విత్ డైలీ weekly analysis of various sports in the following ways: sourcing data, cleaning data, top level data analysis tool, MS Excel and G Sheets, Google Sheets లో వర్క్ చేయాల్సి ఉంటుంది. టేక్ ఓనర్షిప్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ద టాస్క్స్, డ్యూటీస్ ప్రొవైడెడ్. కాంపిటేటివ్ రీసెర్చ్ ఫర్ ద మల్టిపుల్ స్పోర్ట్స్ సెక్షన్స్, అంటే స్పోర్ట్స్ సెక్షన్లో వర్క్ ఉంటుంది. అంటే దానిపైన బ్రాండ్ అంబాసిడర్గా అంటే మనం దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. రిక్వైర్మెంట్ అంటే క్యాండిడేట్స్కి ఉండాల్సిన రిక్వైర్మెంట్ ఇక్కడ చూడండి. బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ హౌ వెబ్సైట్ వర్క్ అండ్ హెచ్టిఎంఎల్, అంటే వెబ్సైట్స్ ఎలా వర్క్ చేస్తున్నాయి, హెచ్టిఎంఎల్ వర్క్ ఎలా ఉంటుంది, దీని గురించి మనం మొత్తం అంటే క్యాండిడేట్స్కి తెలిసి ఉండాలి. నాలెడ్జ్ ఆఫ్ ఎనీ వన్ యూఎస్ స్పోర్ట్స్ లైక్ గోల్ఫ్, ఎన్ఎఫ్ఎల్, బేస్బాల్ ఇది మ్యాండేటరీ. నెగోషియేషన్ స్కిల్స్ కూడా ఉండాలి. ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ విత్ ఏ స్ట్రాంగ్ హోల్డ్ ఇన్ రిటర్న్ స్పోర్ట్స్ ఇంగ్లీష్. అండ్ నెక్స్ట్ ఏంటంటే ప్రొఫిషియన్సీ ఇన్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్, ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రొఫిషియన్సీ ఇన్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్. నాలెడ్జ్ ఆఫ్ ఎనీ వన్ యూఎస్ స్పోర్ట్స్ లైక్ గోల్ఫ్, ఎన్ఎఫ్ఎల్, బేస్బాల్ ఇలాంటి కంపెనీ నాలెడ్జ్ ఉండాలన్నట్టు, స్పోర్ట్స్ కంపెనీ దాని గురించి. నెక్స్ట్ గుడ్ టు హ్యావ్ ఎక్స్పీరియన్స్ విత్ సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్, డిజిటల్ మార్కెటింగ్ టు ఇంప్రూవ్ వెబ్సైట్ పర్ఫార్మెన్స్ ఆర్ విజిబిలిటీ. ఇలాంటి నాలెడ్జ్ అంటే ఎక్స్పీరియన్స్ విత్ సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ నాలెడ్జ్ ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఉండాలి. డిజిటల్ మార్కెటింగ్ టు ఇంప్రూవ్ వెబ్సైట్ ఇలాంటి నాలెడ్జ్ కూడా ఉండాలి. ఎక్స్పీరియన్స్ విత్ ఎస్ఈఓ టూల్స్ సచ్ యాజ్ ఏ గూగుల్ అనాలిటిక్స్. ఈ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ ప్యాకేజ్ కూడా ఇస్తున్నారు. ఈ జాబ్ యొక్క జాబ్ యొక్క డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో లింక్లో ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ
అప్లై నౌ అని ఉంది కదా, ఈ అప్లై నౌ బటన్ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ మనం చేయాల్సిన వర్క్ ఏంటంటే ఇక్కడ మనం రెజ్యూమ్ అప్లోడ్ చేయాలి. బేసిక్ ఇన్ఫర్మేషన్ మీ నేము, లాస్ట్ నేము ఇవన్నీ మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. మీ నేమ్ని పాన్ కార్డ్ ఆధారంగా టైప్ చేయండి. ఈమెయిల్ అడ్రస్ కూడా ఈమెయిల్ కూడా మీరు మీకు కరెక్ట్గానే ఇవ్వండి. మొబైల్ నెంబర్ కూడా వాట్సాప్ ఉన్న నెంబర్ ఇవ్వండి. మీకు ఏదైనా అప్డేట్ వచ్చినా మొబైల్ వాట్సాప్ ద్వారా రావచ్చు, జీమెయిల్ ద్వారా కూడా రావచ్చు. మీ యొక్క అడ్రస్ ఇన్ఫర్మేషన్, మీ ప్రజెంట్ ఉన్న అడ్రస్, లొకేషన్ ఇక్కడ స్ట్రీటు, సిటీ, ప్రొవియన్సీ, పోస్టల్ కోడ్, కంట్రీ ఎలాగో ఇండియా కాబట్టి ఇండియన్స్ వాళ్ళే ఎలిజిబుల్ అండి ఈ జాబ్కి. ప్రొఫెషనల్ డీటెయిల్స్ అంటే మీకు ఏదైనా కంపెనీలో జాబ్ చేస్తున్నారా, ఎక్స్పీరియన్స్డ్ అయితే నో అని, ఎక్స్పీరియన్స్ అయితే 2 ఇయర్స్ 3 ఇయర్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేయండి. చెక్ ద జాబ్ టైటిల్ కూడా ఇక్కడ సెర్చ్లో చూడండి. స్కిల్ సెట్ కూడా ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ శాలరీ ఎక్స్పెక్టేషన్, ఇప్పుడు ప్రజెంట్ మీ ప్యాకేజ్ ఎంత, మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఇక్కడ మెన్షన్ చేయండి. కరెంట్ డిజిగ్నేషన్ అంటే మీరు ఇప్పుడు టీఎల్గా చేస్తున్నారా, ఆఫీస్ అసిస్టెంట్గా చేస్తున్నారా, లేదంటే ప్రాసెస్ అసోసియేట్ అలా చేస్తున్నారా చూడండి. సోషల్ లింక్స్, మీ యొక్క లింక్డ్ఇన్ లింక్ ఇక్కడ క్లిక్ చేయండి. ఏదైనా పర్లేదు, లింక్డ్ఇన్ కానీ, ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ, ఎక్కువగా లింక్డ్ఇన్ పోస్ట్ చేయండి. అటాచ్మెంట్ ఇన్ఫర్మేషన్ ఫోటో, మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో, రెజ్యూము, కవర్ లెటరు కూడా పోస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు సబ్మిట్ అప్లికేషన్ క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా వస్తుంది. వితిన్ 7 to 10 వర్కింగ్ డేస్లో మీకు కాల్ వస్తుంది. ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే మాత్రమే వస్తుంది, అదర్వైజ్ మీకు రాదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్.